అని ఆడంతా కూడా యజ్ఞాలు అదే మరి మెడిటేషన్ చేసేది ఇక్కడ. ఇప్పుడు మాకు అర్థం కాలే ఏం చేయాలి ఆ బిల్డింగ్. అది పెద్ద వైట్ ఎలిఫెంట్. అది అందరు అడుగుతున్నా ఏం చేద్దాం చెప్పమని. అంటే 500 కోట్లు ఖర్చు పెట్టి ఒక కొండ కొట్టేసి సప్త ఋషులు అప్పుడెప్పుడో పూజ చేసేవాళ్ళని ఆడంతా కూడా యజ్ఞాలు అదే మరి మెడిటేషన్ చేసేది ఇక్కడ. ఇలాంటి పనులు చేసే పరిస్థితికి వచ్చారు. నిన్నే మీరు చూశారు తుంగభద్రలో ఒక డ్యాం ఒక గేటు కొట్టకపోయింది. కొట్టకపోతే నా నోటీస్కి వస్తానే మా ఆఫీసర్లు చెప్పాను, మంత్రికి చెప్పాను. మన మంత్రులు కర్ణాటకకి వెళ్లారు. మన దగ్గర కన్నయ్య నాయుడు ఒక ఇంజనీర్ ఉంటే ఆయన పంపించాం. పంపించిన వెంటనే ఆయన పోయి ఒక 3-4 రోజుల్లోనే మళ్లా గేటు పెట్టి నీటి నిల్వ చేసినటువంటి వ్యక్తిలో అక్కడ కర్ణాటక గవర్నమెంట్ బాగా పనిచేస్తున్నారు. ఇమ్మీడియట్ గా చేసాం. అది బాధ్యత. ఇక్కడన్నా గేటు పెట్టాలంటే అవకాశం ఉంది కానీ అక్కడ గేటు పోతే అవకాశం కూడా లేదు టెక్నికల్ గా. అయినా కూడా ఇది పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే ఆలోచిస్తున్నాను ఈ సందర్భంగా, మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. నదుల అనుసంధానం జరగాలి. వంశధార నుంచి పెన్నా వరకు గోదావరి, కృష్ణా అన్ని నదులు అనుసంధానం చేసుకుంటూ మనం రాగలిగితే ఇంకా ఈ రాష్ట్రానికి కరువు అనే మాట ఉండదు. ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే అవకాశం వస్తుంది. రెండో పక్కన ఇండస్ట్రీకి ఎంత కావాలని నీళ్లిచ్చే అవకాశం వస్తుంది. త్రాగునీటి సమస్య కూడా ఉండదు. ఇది చేయాలంటే పోలవరం పూర్తి కావాలి. మీ అందరూ తెలుసు పోలవరాన్ని ఏం చేశాడో. గోదావరిలో ముంచేశాడు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే గోదావరి పోలవరం ప్రాజెక్టు 2021 పూర్తి చేసేవాళ్ళం. 2021 ప్రాజెక్టు పూర్తయి ఉంటే అంత మునిపే పట్టసీమ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కృష్ణా గోదావరి 2 నదులు కలిపాం. ఆ తర్వాత నేను ఆలోచించింది నేరుగా ఇంకొక కాలువ తీసుకుని నాగార్జునసాగర్ రైట్ మెయిన్ కెనాల్ గా నీళ్లు తీసుకొచ్చుంటే అక్కడ 150 టీఎంసీ నీళ్లు శ్రీశైలం నుంచి రానియకుండా ఆ నీళ్లను ఇక్కడ వాడుకుని అక్కడి నుంచి నేరుగా రాయలసీమకు నీళ్లు ఇస్తే సోమశిల వరకు 4 రాయలసీమ జిల్లాలు, నెల్లూరు జిల్లా, పార్ట్ ఆఫ్ ప్రకాశం జిల్లా నీళ్లు మనకు వస్తాయి. అలాంటి ప్రణాళిక మనం తయారు చేసుకున్నాం. అదే మరి పూండికి మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి చరిత్ర. ఆ రోజు ఎన్టీ రామారావు గారిని అడిగారు. ఇందిరాగాంధీ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర కలిసి తమిళనాడుకు నీళ్లు ఇవ్వాలంటే ఎన్టీ రామారావు గారు చెప్పిన విషయం, రాయలసీమ కరువు ప్రాంతం, పైపు లోపల తీసుకుపోతే నేను ఒప్పుకోను, కాలువల ద్వారా నీళ్లు తీసుకెళ్లాలి, ఇక్కడ భూమి తడిచిన తర్వాతనే చెన్నై వాసులకు నీళ్లు ఇవ్వాలని చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ రోజు ఆయన చొరవే మనకు నీళ్లు వచ్చాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు గంగ వేరే దారిని కాకుండా సోమశిలకు రావాలి, కందలేరుకి వెళ్లాలి, పూండికి వెళ్లాలని నిర్ణయించిన వ్యక్తి ఒక విజనరీ నందమూరి తారక రామారావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటిది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది దీన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీ అందరిలో ఒక అవగాహన కోసం నేను ఇక్కడికి వచ్చాను. రైతుల్ని ఎప్పటికప్పుడు ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు చేయాలని, మీ ఆలోచనలు తీసుకోవాలని, తద్వారా మీరిచ్చిన ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాలని చెప్పే ఉద్దేశంతోనే ఇక్కడికి నేను రావడం జరిగింది. అందుకని నేను అక్కడ చూసి చెప్పేసి వెళ్లిపోవచ్చు గాని ఏం జరుగుతుందో మీకు చెప్పాలి, మీలో కూడా చైతన్యం తేవాలి, మీరు కూడా బాధ్యత తీసుకోవాలనే ఉద్దేశంతోనే నేను మీ దగ్గరకు వచ్చానని